ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన ఇది. ఈ కీర్తన వ్రాసినటువంటి వాడు దైవజనుడైన మోషే. ఆయన ఈ 14వ వచనములో దేవునితో చెబుతున్నాడు, ప్రభువా, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. దేవుని సన్నిధికి వెళ్ళే దైవజనుడు ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన చేసేవాడు. అందుకనే ఆయన ఈ మాటలను చెప్పుచూ ఉన్నాడు. ప్రభువా, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. వేకువనే దేవుని సన్నిధికి వెళ్ళి మనము కూడా చేయవలసినటువంటి గొప్ప ప్రార్థన ఇది. వేకువనే ఆయన సన్నిధికి వెళ్ళి మనం ప్రభుతో చెప్పాలి, దేవా, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. దేవుని కృపతో మనలను తృప్తిపరిచినప్పుడు మన దినాలన్నీ కూడా ఆనందము, సంతోషము, ఉత్సాహముగా మనము గడపడానికి అవకాశం ఉంటుంది. దేవుని కృప శాశ్వతమైనటువంటిది. అర్హత లేనటువంటి మనలను తనకు వారసులుగాను తన పిల్లలుగాను మార్చుటకు దేవుడు తన కృపచేత తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి మనందరి యొక్క రక్షణార్థమై కల్వరి శిలువలో ఆయనను బలిగా సమర్పించినాడు. ఇంతటి గొప్ప కృపతో అనుదినము దేవుడు మనలను తృప్తిపరచాలి. అలా మనలను తృప్తిపరచాలంటే ఆయన కృపను మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, ఈ ఉదయము నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము. నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా, నీ కృప లేనిదే నేను జీవించలేనయ్యా, నా జీవిత దినములన్నిట నీ కృపాక్షేమములే మా వెంట రావాలి అని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించు వారమై ఉన్నప్పుడు నిజముగానే అది మనకెంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉండడం మాత్రమే కాకుండా మన దినములన్నిట మనము ఉత్సాహించి సంతోషించే కృపను దేవుడు మనకు అనుగ్రహించును. దేవుడిచ్చేటువంటి సంతోషము, ఉత్సాహము, ఆనందము అనేటువంటివి మనుషులు అపహరించేటువంటివి కాదు. అవి శాశ్వతమైనటువంటి శ్రమలలోను, కష్టములోను, బాధలోను, వేదనలో కూడా ఈ ఉత్సాహము, ఈ సంతోషము మనలో ఉంటుంది. అది ఎలాగంటే దేవుడు తన కృపతో మనలను కప్పినప్పుడు, ఆయన తన కృపతో మనలను తృప్తిపరిచినప్పుడు ఈ భాగ్యము మనకు దొరుకుతుంది. కనుక శాశ్వతమైన దేవుని కృప కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థించండి. వేకువనే ప్రభు నీ సన్నిధికి నేను వచ్చినప్పుడు నీ కృపతో మమ్మలను తృప్తిపరచమని అడగండి. ఆ మహాకనికరము కలిగిన దేవుడు తన కృపతో మనలను తృప్తిపరిచి మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ కృపతో నీ బిడ్డలను తృప్తిపరిచి వారిని ఆశీర్వది, వారి శ్రమలు, కష్టం, బాధలు అన్నిట్లో నుండి వారిని విమోచించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.